హాయ్ ఎవరీవన్, ఆగస్టు 15, 2024 నుండి నవోదయ 6th క్లాస్ ఆన్లైన్ కోచింగ్ మన ఓకే మాస్టర్ యాప్లో స్టార్ట్ అవబోతుంది. అలాగే ఈ క్లాసెస్ అనేవి బోత్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇద్దరికి కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఫీజు తగ్గించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కన్ఫామ్గా ఫీజు తగ్గిస్తారండి. సో డోంట్ వరీ. అలాగే ఈ వీక్ అంటే ఈ వారంలో నేను కొన్ని డెమో క్లాసెస్ని మన ఓకే మాస్టర్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీరేం చేయాలంటే ఈ క్లాసెస్ మీరు మీ పిల్లలకు చూపించండి. సో మీ పిల్లలు చూసిన తర్వాత అడగండి, ఏమని క్లాసెస్ అర్థం అవుతున్నాయా లేదని చెప్పి అడగండి. ఒకవేళ మీ పిల్లలకు కనుక క్లాసెస్ అర్థమైతే మాత్రం మన ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. 2 years బ్యాక్ నవోదయ 6th క్లాస్ సంబంధించి సిలబస్ అయితే చేంజ్ అయింది. సో ఈ విషయం మీలో చాలా మందికి కూడా తెలుసు. అలాగే సిలబస్ ఏం చేంజ్ అయింది ఏంటి అని చెప్పి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం. మనం నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకుంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటివి? ఫస్ట్ వన్ న్యూమరికల్ ఎబిలిటీ, దీన్ని మనం మ్యాథ్స్ అని చెప్పి కూడా పిలవచ్చు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, దీన్ని మనం రీజనింగ్ అని చెప్పి కూడా పిలవచ్చు. నెక్స్ట్ లాంగ్వేజ్. అయితే మనం 2 years బ్యాక్ సిలబస్ ఏం చేంజ్ అయిందంటే కేవలం మ్యాథ్స్కి సంబంధించి మాత్రమే సిలబస్ చేంజ్ అయింది. అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి సిలబస్ ఏమీ చేంజ్ అవ్వలేదు. అలాగే లాంగ్వేజ్ సంబంధించి కూడా మనకి సిలబస్ చేంజ్ అవ్వలేదు. కేవలం మనకి సిలబస్ ఎక్కడ చేంజ్ అయింది? ఓన్లీ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ సంబంధించి మాత్రమే సిలబస్ చేంజ్ అయింది. ఒకసారి బోర్డు కష్టండి. సో బోర్డు మీద మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నవోదయ 6th క్లాస్ సంబంధించి మ్యాథ్స్ న్యూ సిలబస్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక 2 చాప్టర్స్ నేను ఏం చేశానంటే రెడ్తో హైలైట్ చేశాను. ఎందుకు హైలైట్ చేశానంటే ఈ 2 చాప్టర్స్ కూడా మీకు న్యూ సిలబస్ లేవు, అయినా సరే మనం నేర్చుకోవాలి. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏమని సార్ సిలబస్లో లేవు అని చెప్పి మీరే చెప్తున్నారు, అయినా సరే ఎందుకు నేర్చుకోమంటున్నారు? పర్పస్ ఉందండి. సో ఆ రీజన్ నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్లీ మనం ఏం చేద్దామంటే ఈ చాప్టర్ నేమ్స్ 1 by 1 చూద్దాం. తెలుగు మీడియం చెప్పుకుందాం, అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పుకుందాం. ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్, తెలుగులో ఏమనొచ్చు? సంఖ్యా వ్యవస్థ లేదంటే సంఖ్యామానము. నెక్స్ట్ హోల్ నెంబర్స్, తెలుగులో అయితే పూర్ణాంకాలు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, కారణాంకాలు మరియు గుణిజాలు. ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? భిన్నాలు. డెసిమల్స్ అంటే ఏంటి? దశాంశాలు. సింప్లిఫికేషన్స్ అంటే ఏంటి? సూక్ష్మీకరించుట. అప్రాక్సిమేషన్స్ అంటే ఏంటి? ఉజ్జాయింపు విలువలు. మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, టైము, మనీ. సో లెంత్ అంటే ఏంటి? పొడవు. మాస్ అంటే ద్రవ్యరాశి. కెపాసిటీ అంటే సామర్థ్యము. టైం అంటే కాలము. అండ్ మనీ అంటే ద్రవ్యము. నెక్స్ట్ ఏంటి? పర్సంటేజెస్. తెలుగులో ఏమంటారు పర్సంటేజెస్ని? శాతాలు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, లాభము మరియు నష్టము. నెక్స్ట్ ఏరియా అండ్ పెరిమీటర్, వైశాల్యం మరియు చుట్టుకొలత. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, కోణాలు, కోణాల్లోని రకాలు, కోణాల యొక్క అనువర్తనాలు. నెక్స్ట్ డేటా అనాలిసిస్, బార్ గ్రాఫ్, లైన్ చార్ట్, ఇది పర్లేదండి. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కసాగు మరియు గసాబ్. ఓకే, ఇదంతా కూడా మ్యాథ్స్కి సంబంధించి న్యూ సిలబస్. అయితే ఇంత నేను ఒక పాయింట్ చెప్పిన పాయింట్ ఏంటంటే నేను రెడ్ అయితే ఏవైతే హైలైట్ చేశానో ఆ 2 చాప్టర్స్ కూడా మనకి న్యూ సిలబస్ లేవు, బట్ అయినా సరే మనం నేర్చుకోవాలి. ఒక పర్పస్ ఉంది, ఒక రీజన్ ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ పర్పస్ ఏంటో చెప్తే జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ పర్సంటేజెస్ అనే చాప్టర్ మనకి సిలబస్లో అయితే లేదు. సో సిలబస్లో లేకపోయినా సరే ఈ పర్సంటేజెస్ అనే చాప్టర్ మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏమని సార్ సిలబస్లో లేదని చెప్పి మీరే చెప్తున్నారు, అలాగే సిలబస్లో లేకపోయినా సరే ఈ చాప్టర్ నేర్చుకోమంటున్నారు, అసలు రీజన్ ఏంటి సార్? ఇదే మీ డౌట్. ఓకే చెప్తాను చూడండి. మనకి మ్యాథ్స్లో ఒక చాప్టర్ ఉంది, ఏంటంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ ఉందన్నమాట. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ మీకు ఈజీగా అర్థం అవ్వాలన్నా, అలాగే ఈ చాప్టర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయాలన్నా సరే మీరు పర్సంటేజ్ అనే టాపిక్ అనేది యూజ్ చేయాలి. సో పర్సంటేజెస్ అనే టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో సెకండ్ బెనిఫిట్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం మనం చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయగలం. సో ప్రాబ్లమ్స్ మనం ఫాస్ట్గా సాల్వ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? టైం అనేది సేవ్ అవుతుంది. అంతేదండి, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే టైం సేవ్ చేసుకోవాలి. సో ఆ రీజన్ కోసం నేనేం చెప్తానంటే పర్సంటేజెస్ అనే చాప్టర్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు అన్న క్వశ్చన్ అడగచ్చు, ఏమని సార్ పర్సంటేజెస్ అనే చాప్టర్ యూజ్ చేయకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ మనం నేర్చుకోగలమా? నేర్చుకోవచ్చండి. సో పర్సంటేజెస్ అనే టాపిక్ యూజ్ చేయకుండా కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ నేర్చుకోవచ్చు. ఏం ఉపయోగించి నేర్చుకోవచ్చు? ఫార్ములాస్ ఉపయోగించి నేర్చుకోవచ్చు. బట్ ఫార్ములాస్ యూజ్ చేయడం వల్ల 2 మైనస్ ఉన్నాయి. ఫస్ట్ మైనస్ ఏంటి? ఆ ఫార్ములాస్ అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో మైనస్ ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఫార్ములా యూజ్ చేస్తున్నావో నీకు స్టెప్స్ అనేవి ఎక్కువ పడతాయి. ఎప్పుడైతే నీకు స్టెప్స్ ఎక్కువ పడుతున్నాయో అక్కడ నీకు టైం వేస్ట్ అవుతుంది. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే టైం మేనేజ్మెంట్, అంటే ఏంటి? టైం సేవ్ చేసుకోవాలి. సో ఈ రీజన్స్ వల్ల నేను ఏం చేస్తానంటే పర్సంటేజ్ అనే టాపిక్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్లో యూజ్ చేస్తాను. ఇంక నెక్స్ట్ టాపిక్ సో ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కసాగు మరియు గసాబా. సో ఈ చాప్టర్ కూడా మనకి న్యూ సిలబస్లో అయితే లేదు, అయినా సరే మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు రీజన్ చెప్తుంది చూడండి. మనకి మ్యాథ్స్లో చాప్టర్ ఉందండి, ఏంటి? ఫ్రాక్షన్స్.
సో ఈ ఫ్రాక్షన్స్లో 50% ప్రాబ్లమ్స్. సో ఈ 50% ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ టాపిక్ యూస్ చేయకుండా ఫ్రాక్షన్ సంబంధించి 50% ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేయలేం. సో దాని గురించి మనం ఈ చాప్టర్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ 2 చాప్టర్స్ సిలబస్లో లేకపోయినా మనం నేర్చుకోవాలి. ఇంకా లాస్ట్ పాయింట్, సార్ ఈ 2 చాప్టర్స్ ఎందుకు మరి గ్రీన్తో హైలైట్ చేశారు? ఎందుకంటే 2 చాప్టర్స్ని 2 years బ్యాక్ నుండి మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ 2 కూడా మనకి న్యూ చాప్టర్స్ అనమాట. సో ఈ వీడియో అందరికీ అర్థమని చెప్పి అనుకున్నాను. సో వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.